గురువుగారు, మరి వినాయక చవితి నాడే పాలవెల్లిని కట్టి దాని కింద వినాయకుడిని పెట్టి పూజ చేస్తారు కదా, ఎందుకని? పాలవెల్లి దేనికి సంకేతం? బాగుందమ్మా. నిజానికి ఏ పండక్కి స్వామివారికి పైన పాలవెల్లి కట్టడం చాలా తక్కువ. కొంతమంది ఈ మధ్య అమ్మవారికి కూడా కడుతున్నారు, కానీ అది కేవలం వినాయక చతుర్థి రోజున మాత్రమే వినాయకుడికి కట్టడం తరతరాల నుంచి వస్తున్నటువంటి సంప్రదాయం. అసలు పాలవెల్లి ఏమిటి? పాల యొక్క ప్రవాహం. ఇదేమిటి పాల యొక్క ప్రవాహం అంటున్నాం? అక్కడ ప్రవాహం ఏమీ లేదే, ఏదో కర్ర ముక్కలు తీసుకొచ్చేసేస్తున్నాం, ఒక పందిరిలాగా స్వామివారికి పైన పెడుతున్నాం. అలాగే పాలవెల్లికి ఏమేమి కడుతున్నాం? మనము పళ్ళు కడుతున్నాం. స్వామివారికి ఏ పళ్ళు? వెలగపండు ఇష్టం అంటే ఇష్టము, లేకపోతే మొక్కజొన్న పొత్తులు అది ఇష్టము. ఈ పళ్ళు కడుతున్నాము, కాయలు కడుతున్నాము. ఇవి కదా మనం పాలవెల్లికి కడుతోంది. మరి పాలవెల్లి ఏమిటి అని అంటే పెద్దవాళ్ళు చెప్పారు, నాయన ఇది పాల పుంత. ఇది పాలవెల్లి కాదు, పాల పుంతలోంచి ఏర్పడినటువంటి పదం నాయన ఇది పాలవెల్లి. అంటే ఆకాశంలో గనక మనం చూస్తే అనేక నక్షత్రాల యొక్క సమూహం పాలపుంత మాకు కనిపిస్తుంది. ఆ పాలపుంతకి ప్రతీక ఈ పాలవెల్లి. ఎందుకంటే శుక్లాంబరధరం విష్ణు, వినాయకుడికి మనం పూజ చేసేటప్పుడు ప్రతి వాళ్ళకి తెలిసినటువంటి శ్లోకం శుక్ల అంబరధరం. అంబరము అంటే ఆకాశం, ఆకాశాన్ని ధరించినటువంటి వాడు వినాయకుడు. కాబట్టి ఇదిగో నువ్వు ఇప్పుడు పూజ చేస్తున్నటువంటి ఈ వినాయకుడు ఆకాశాన్ని ధరించినటువంటి వాడు అని తెలియచేయటానికి, ఈయన ఆకాశ స్వరూపుడు అని తెలియచేయటానికి, దానికి ప్రతీకాత్మకంగా ఆకాశంకి ఒక భాగమైనటువంటి ఆ పాల పుంతని పాలవెల్లిగా మనం పిలుచుకుంటూ స్వామివారికి పైన మనం కడుతున్నాం. ఈ పాలవెల్లి కట్టడంలో ఇంకొక ఉద్దేశం ఏంటంటే, ఏదైనా మన ఇంట్లో ఒక శుభకార్యం జరుగుతూ ఉంటే పందిరి వేయటం ఒక ఆచారం తెలుగునాట అనాదిగా వస్తుంది. మరి ఇక్కడ శుభకార్యం జరుపుతున్నది అందరిలోకి చాలా పెద్ద దేవుడు, ఆదవ పూజ్య, మొట్టమొదట పూజించదగినటువంటి దేవుడు. ఆయనకి మరి కొండంత దేవుడు, ఆయనకి అంత పెద్ద పందిరి మనం వేయలేం. కాబట్టి చిన్నపాటి పందిరి మనం వేస్తూ ఆ చిన్నపాటి పందిరిలో ఎక్కడెక్కడి నుంచో ప్రకృతిలో మనం అందరం సేకరించుకొని వచ్చినటువంటి స్వామివారికి ఇష్టమైనటువంటి ప్రధానంగా గుండ్రటి ఫలాలు, గుండ్రటి కాయలు, అవి తీసుకొచ్చి పాలవెల్లిలో మనం కట్టాలి. అది కట్టడం కూడా ఎలాగంటే ఒక్కొక్కటి, ఇదిగో ఇది గ్రహాన్ని చూపిస్తుంది సుమా, ఇదిగో ఇది నక్షత్రాన్ని చూపిస్తుంది సుమా అని పిల్లలకి కూడా అర్థమయ్యేటట్లుగా ఆ పాలవెల్లి. ఎందుకంటే ఇందులో ప్రధానంగా మనం పెద్దలు చేయటం కంటే కూడా పిల్లల్ని ఎక్కువ ఉత్సాహపరచాలి. పెద్దవాళ్ళ యొక్క సూచనలతోటి చెప్పి ఆ పిల్లలకి అప్పటి నుంచే ఆ ప్రకృతితోటి ఉన్నటువంటి అనుబంధాన్ని, అలాగే దైవం పట్ల ఉన్నటువంటి భక్తిని పెంచుకోవటానికి ఈ పాలవెల్లిని చిన్నప్పటి నుంచే వాళ్ళు కట్టడం మనం నేర్పిస్తే అదొక ఉత్సాహంగా వాళ్ళందరికీ అనిపిస్తుంది. ఆ రకంగా పాలవెల్లిని ఈ వినాయక చవితి రోజున ఆకాశానికి గుర్తు కింద ప్రతీకాత్మకంగా ఏర్పరిచారు. అలాగే క్షీరసాగరాన్ని మదిస్తే ఎటువంటి ఉపయోగకరమైనటువంటి వస్తువులు లభించాయో, లక్ష్మీ మొదలైనటువంటివి లభించాయో, అలాగే వినాయకుడికి పైన ఈ పాలవెల్లి పెడితే మీకు కూడా జీవితంలో క్షీరసాగరం నుంచి లభించినటువంటివన్నీ కూడా మీకు కూడా లభిస్తాయని తెలియచేయటం ఇందులో ఉన్నటువంటి ప్రతీకాత్మకం.